హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సింగిల్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్‌ని పర్ఫెక్ట్‌గా ఎలా కటింగ్ చేసుకోవచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇప్పుడు మాత్రం డబుల్ ఫోల్డింగ్ ఈ విధంగా తీసుకోవాలి. ముందుగా 2 హ్యాండ్స్ కోసం ఇదే క్లాత్‌ని మిడిల్‌కి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే 4 ఫోల్డింగ్స్‌లో ఫోల్డ్ చేసుకోవాలి 2 హ్యాండ్స్ కోసం. మెయిన్ వచ్చి మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఈ విధంగా కరెక్ట్‌గా వేసుకోవాలి. మనకి హ్యాండ్స్‌కి సైడ్ జాయింట్‌లో క్లాత్ తక్కువైనా సరే క్లాత్ అనేది ఎక్స్‌ట్రా అనేది వేసుకోవచ్చు. మీకు ఓల్డ్ బ్లౌజ్‌తో మెజర్‌మెంట్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు. ముందుగా మనకి కింద ఎడ్జెస్ అనేవి స్ట్రెయిట్‌గా ఉండే విధంగా చూసుకోండి. క్రాస్ అవి ఉన్నట్లయితే క్రాస్ అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్‌కి ఎప్పుడు కూడా మనం ఒక 1 ½ ఇంచ్ అయితే కింద మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే లోపల ఫోల్డింగ్ కోసం. ముందుగా ఒక 1/2 ఇంచ్ లేదా పావు ఇంచ్ ఎక్స్‌ట్రా మీరు ఖర్చు పెట్టుకునే దాన్ని బట్టి మార్కింగ్ చేసుకోండి. అలాగే ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ అంటే చేతి కుట్లు వేసుకోవడానికి మార్కింగ్ చేసుకోవాలి. నేను ప్రతి పాయింట్ కూడా మీకు డీటెయిల్‌గా చూపిస్తున్నాను. ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్‌గా పొడవు అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. హ్యాండ్ పొడవు కరెక్ట్‌గా లూజ్‌ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. అలాగే హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి పైకి. అలాగే చంక భాగం లూజ్ ఎంత అవుతుందో కరెక్ట్‌గా లూజ్‌కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అలాగే లూజ్‌ని బట్టి హ్యాండ్స్‌కి ఒక మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్వ్ స్కేల్‌ని ఉపయోగించుకొని మార్కింగ్ అయితే చూపిస్తున్నాను. మనకి తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజెస్ కట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఈ కర్వ్ స్కేల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం షోల్డర్ దగ్గర పెట్టుకొని ఈ విధంగా ఎక్కడైతే మార్కింగ్ ఉందో చంక దగ్గర అక్కడికి ఈ మార్కింగ్‌కి డ్రా చేసుకోవాలి. చాలా సింపుల్‌గా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. షేప్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. నెక్స్ట్ మనకి షోల్డర్ దగ్గర నుంచి చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ క్లాత్ తక్కువైంది. సైడ్ ఎడ్జెస్‌లో క్లాత్‌ని యాడ్ చేసుకోవాలి. ఇదే క్లాత్‌ని మనం స్ట్రెయిట్‌గా కట్ చేసుకొని జాయింట్ కూడా చేసుకోవచ్చు. చాలా మందికి ఫ్రంట్ పార్ట్‌లో చంక భాగంలో ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తుంటాయి చంక పార్ట్‌లో. మనం ప్రతీదీ చూస్తుంటాం కాబట్టి ఇలాంటివి రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు సైడ్ అనేది ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. మనకి కింద సరిపోతుంది. పైన ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు క్రాస్‌గా మార్కింగ్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా పార్ట్ వచ్చేసరికి స్టిచ్చింగ్ అయిన తర్వాతైనా కట్ చేసుకోవచ్చు. మీకు ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా ఇంట్లో ఉంటూనే మనం బయటికెళ్ళకుండా తక్కువ టైంలో ఈజీగా మన బ్లౌజెస్ మనమే స్టిచ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా డ్రెసెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్‌లో. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ మిడిల్‌లో కొంచెం కట్ చేసుకోవాలి. మిడిల్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్‌లో కరెక్ట్‌గా మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అనేది షోల్డర్ మిడిల్‌కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి ఈ పాయింట్‌కి. అప్పుడే మనకి ఫోల్డింగ్స్ రావు. పైకెత్తి పెట్టినట్టు రాకుండా చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు మనం లోత్ అయితే తీసుకోవాలి. మనకి షేప్ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో చూస్తున్నారు కదండీ హ్యాండ్స్ అనేది. ఇవి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి చొప్పున మనం జాయింట్ అయితే చేసుకోవాలి 2 సైడ్స్‌కి కూడా. అలాగే మనం లోత్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్‌లో మెయిన్ మనకి ఎక్కువగా వచ్చే సమస్య ఇది ప్రతి ఒక్కరు కట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ అనేది మిడిల్‌లో ఇక్కడి నుంచి ఈ పార్ట్ వరకు మనం కరెక్ట్‌గా మిడిల్ చెక్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది డ్రా చేసుకోండి. ఈ మిడిల్‌కి ఈ విధంగా డ్రా చేసుకొని స్టార్టింగ్ నుంచి సన్నగా డ్రా చేసుకోవాలి. అలాగే పైకెళ్ళేసరికి కూడా ఈ విధంగా సన్నగా డ్రా చేసుకోగలిగితే మనకి షేప్ చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీకు ఫోల్డింగ్స్ రమ్మన్నా రావు ఈ విధంగా లోత్ అనేది తీసుకోవడం వల్ల. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం మీకు కొంచెం ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే రాంగ్ సైడ్ అనేది ముందు డ్రా చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రతి పాయింట్ కూడా చాలా ఉపయోగపడుతుంది. టిప్స్ అనేది పాటించండి. మీ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చింది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి వీడియోని. థాంక్స్ ఫర్ వాచింగ్.